అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్ రాజు. మాది గుంటూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. నేను గత 3 సంవత్సరాల నుంచి ఈ ధ్యాన పద్ధతిలో ఉన్నాను. ఈ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారు చెప్పిన అనుసరిస్తూ, ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అని చెప్పిన అనుసరిస్తూ, నా ఒక జీవన విధానంలో కూడా మార్పు తెచ్చుకుంటూ, నాలో కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఈ మార్పుని అందించడానికి గురించి, ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఇంకా ముందుకెళ్ళడానికి గురించి మేము ఒక హైదరాబాద్ మలక్పేట్ అనే ఏరియాలో ఫ్రీ పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ని నడపడం జరుగుతుంది. ఈ యొక్క మెడిటేషన్ సెంటర్కి నేము ధ్యాన విద్యార్థి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్. ఈ మలక్పేట్ ఏరియాలో కరెక్ట్గా గంజ్ ఎండింగ్లో, గంజ్ అంటే ఫేమస్ ఇక్కడ, చర్మాస్ ఆపోజిట్ గంజ్ ఎండింగ్లో, ఈ యొక్క గంజ్ ఎండింగ్లో మనం ఒక సందులోకి వస్తే మలక్పేట్ ఏరియాలో ఆర్కే అనసూయ అపార్ట్మెంట్స్లో ఈ యొక్క మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేసింది శ్రీనివాస్ గారు, ధ్యాన విద్యార్థి శ్రీనివాస్ అంటారు. 2010 ఎండింగ్లో స్టార్ట్ చేసాం. 2011 ఫిబ్రవరిలో మరి ఈ సెంటర్ని పత్రిజీ గారి ద్వారా సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ సెంటర్ని ఇంటర్నేషనల్ కూడా తీసుకెళ్ళడానికి ఎన్నో విధాలుగా మేము ప్రయత్నిస్తూ, ఇంటర్నెట్లో కూడా దీని గురించి లింక్స్ పెట్టి, దీని గురించి ఇంకా ఎంతో విధంగా దీన్ని నలుగురు తీసుకెళ్ళాలనే ఆదేశంతో, ఆ ఒక ఉద్దేశంతో మరి ఈ యొక్క సెంటర్ని మేము లాస్ట్ 1.5 year నుంచి మరి మలక్పేట్ ఏరియా, దిల్సుఖ్ నగర్ ఏరియా, అలాగే మరి ఎంతో దూరం నుంచి కూడా అప్పుడప్పుడు వేరే ఊరు నుంచి కూడా స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, డిప్రెషన్ ఉన్న స్టూడెంట్స్కి, ఏదైనా వాళ్ళకి పర్సనలీ డెవలప్మెంట్ కావాల్సిన స్టూడెంట్స్కి ఈ సెంటర్ ఎంత బాగా ఉపయోగపడుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో చాలా సెంటర్స్ ఉన్నాయి. ధ్యాన విద్యార్థి ఈ సెంటర్ ప్రత్యేకత చెప్పండి. మరి ఈ సెంటర్ని ధ్యాన విద్యార్థి పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ అని మనం ఎందుకు పెట్టుకున్నాం అంటే, విద్యార్థులకి ఇది అంకితం. ఈ సెంటర్ విద్యార్థులు అంటే విద్యని తెలుసుకుని తన దాని మార్పు తెచ్చుకున్నాడు విద్యార్థి. సో ఆ విద్యార్థికి సరైన విధానంగా విద్యార్థి అనే జీవనంగా వెళ్ళాలి. అలాగే ఎటువంటి ఒత్తిళ్ళు లేకుండా తన జీవనం సాధించాలి, ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా జీవనాన్ని పరిపూర్ణంగా జీవించాలనేది తనకి అందించాలి. ఆ ఒక విద్యను మేము అందించాలని ఈ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో మరి విద్యార్థుల గురించి మనం ఎన్నో సెంటర్స్ ఉన్నాయి, కానీ ఈ సెంటర్కి ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే, ఈ సెంటర్లో మనం పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్తాం. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్తో పాటు మెడిటేషన్, ప్రాక్టీస్ ఆఫ్ మెడిటేషన్ అంటే తన ఒక దినచర్యల్లో మెడిటేషన్ ఎంత బాగా ఉపయోగపడుతుందని విద్యార్థులకి మనం వాళ్ళకి ప్రాక్టికల్గా దీని ఒక ఇంప్లిమెంటేషన్, హౌ టు ఇంప్లిమెంట్ మెడిటేషన్ అండ్ హౌ టు గెట్ ది బెనిఫిట్స్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ స్టూడెంట్స్ అనేది వాళ్ళకి ప్రాక్టికల్గా ఈ యొక్క సెంటర్ ద్వారా వాళ్ళకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సెంటర్ మరి లాస్ట్ 1.5 year నుంచి ఎంతోమంది. మీరు ఏదైనా స్కూల్స్కి వచ్చి మీరు మెడిటేషన్ చెప్తారా? మేము ఒకవేళ మాకు తెలిసిన స్కూల్స్లో ఈ పిల్లలకి మెడిటేషన్ చెప్పాలి అని అంటే మీరు మిమ్మల్ని అప్రోచ్ అవుతే మీరు మెడిటేషన్? అవునండి. ఓకే. స్కూల్స్, అది గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా, స్కూల్స్ మరి 5th ముఖ్యంగా స్టాండర్డ్ మాత్రం 5th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ స్టూడెంట్స్కి తప్పకుండా మేము ఒక బాధ్యతగా తీసుకుని స్కూల్ని అప్రోచ్ అయ్యి ఆ ప్రిన్సిపల్స్తో మాట్లాడి పర్మిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్కూల్స్లో మెడిటేషన్ క్లాసెస్ కూడా మేము మా తరపు నుంచి, ఈ ఒక సెంటర్ తరపు నుంచి పిల్లలకి పిల్లలకి ఏ విధంగా చెప్తే బాగుంటుందో ఆ అప్రోచ్ మరి మా దగ్గర ఉన్న టీం మెంబర్స్తో లాస్ట్ 1.5 year నుంచి చేస్తున్నాను. ఎంతో సక్సెస్ఫుల్గా దాదాపు రోజుకి ఒక స్కూల్ కింద టార్గెట్ పెట్టుకుని ఈ ఒక 450 days, ఫ్రమ్ ద లాస్ట్ 450 days వీ హ్యావ్ కవర్డ్ నియర్లీ 450 schools అండి. నాట్ ఓన్లీ కవరింగ్ అండ్ గివింగ్ అవేర్నెస్ అబౌట్ మెడిటేషన్, బట్ వీఆర్ ఆల్సో గివింగ్ దమ్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పిరమిడ్. మీరందరూ ఇప్పుడు చూడగలుగుతున్నారు. యూ కెన్ నౌ సీ దిస్ పిరమిడ్. దిస్ ఇస్ as you can see, this pyramid is mainly useful for meditation purposes. But there is also one more thing that a child should know is, if a child do study under this pyramid, though he do meditation or doesn't do meditation, that is not important. If a child reads under a pyramid chair, and the chair like this, and if he keeps a pyramid on the top, and if a child meditates like that, and if a child reads that, and if a child listens to whatever the teacher is teaching,
on this sitting on this pyramid chair, then he can live for 200 years successfully and healthily. He can live for 200 years. This is what Osho master has told us. ఇప్పుడు మీరు ఇంతవరకు ఎన్నో స్కూల్స్కి వెళ్ళారు, ఎంతోమంది పిల్లల్ని అప్రోచ్ అంటే స్కూల్స్ మేనేజ్మెంట్కి కానీ పేరెంట్స్ని కానీ స్టూడెంట్స్కి కానీ వాళ్ళలో ఎటువంటి రిజల్ట్స్ వస్తాయి? మీరు ఇంతవరకు గైడ్ చేసిన ఆనాపానసతి మెడిటేషన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మీ అందరి సహకారంతో ఎంతో మంది స్కూల్స్కి మీరు కవర్ అయ్యారు కదా, వాళ్ళు ఎటువంటి రిజల్ట్ వచ్చింది మేనేజ్మెంట్ వైపు నుంచి, పేరెంట్స్ వైపు నుంచి, స్టూడెంట్ వైపు నుంచి? ప్లీజ్. ఫస్ట్గా ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే ఆనాపానసతి అనేది ఒక మెడిటేషన్ పద్ధతి, శ్వాస మీద ధ్యాస. సో దీనివల్ల ఏంటంటే పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే కంట్రోల్ ఆఫ్ మైండ్, హౌ టు గెట్ కంట్రోల్ ఆఫ్ మైండ్. సో ఎప్పుడైతే పిల్లలు ఈ యొక్క వర్డ్స్ని టచ్ చేశారో, మేము చెప్పే వర్డ్స్ని వాళ్ళు క్యాచ్ చేస్తారో, ఆనాపానసతి ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ ఆఫ్ ది మైండ్. సో వీ ఎక్స్ప్లెయిన్ టు స్టూడెంట్స్ దట్ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ కంట్రోల్ ఆఫ్ ది మైండ్, కంట్రోల్ ఆఫ్ వన్స్ ఓన్ పర్సనాలిటీ. సో ఎప్పుడైతే స్టూడెంట్స్ ఈ యొక్క వర్డ్స్ టచ్ చేసాడో ఆటోమేటిక్గా తన మైండ్లోకి వెళ్ళి అది రిపీట్ అవుతుంటే, సో ఎప్పుడైనా తన ప్రాబ్లం వచ్చినా ఓఎస్ ఐ షుడ్ డూ మెడిటేషన్, ఓఎస్ ఐ షుడ్ డూ మెడిటేషన్, ఇఫ్ ఐ డూ మెడిటేషన్ ఐ కెన్ కంట్రోల్ మై సెల్ఫ్. సో ఇలా మేము చెప్పిన ఫార్ములా వి సే దట్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ఫార్ములా. సో పిల్లలకి ఈ స్పిరిచువల్ ఫార్ములాస్ చెప్పడం వల్ల వాళ్ళు ఎంతో రిజల్ట్స్ మార్పు వచ్చి వాళ్ళ ఒక పర్ఫార్మెన్స్ గ్రేడింగ్లో కానీ, వాళ్ళ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, వాళ్ళ ఒక థింకింగ్లో కానీ, వాళ్ళ ఒక షార్ప్నెస్, మెమరీ పవర్లో కానీ, కాన్సన్ట్రేషన్ లెవెల్స్లో కానీ, ఇలాగా వాళ్ళ ఒక టాలెంట్ కూడా ముఖ్యంగా ఏంటంటే పిల్లల్లో కావాల్సిన మేము ఎదురు చూస్తుందంటే క్రియేటివిటీ, టాలెంట్. సో ఎప్పుడైతే ఇన్ని మార్పులు జరిగినా ఆటోమేటిక్గా స్కూల్ ప్రిన్సిపల్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ వాళ్ళు ఎంతో నచ్చి ఈ యొక్క మెడిటేషన్ సెషన్స్కి వాళ్ళు ఎంతో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, దే ఆర్ లుకింగ్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ అవర్ ఫ్యూచర్ క్లాసెస్ టు బీ ఎంగేజ్ ఇన్ దేర్ స్కూల్స్ అండ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్. మీరు చెప్పే మెడిటేషన్కి సైంటిఫిక్ బేస్ ఉందా? ఎస్. మెడిటేషన్ చేయడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ మీరు గమనించారు సైంటిఫిక్? Yes. Now the question is, every school principal asks, how come this meditation be useful to their students? So this is not a question from a single principal. Normally a logical mind always asks why, what and how. So the main basic question that arises from a management side is that how we are going to approach them anedi, that's what they mainly require. So whenever we go to any schools, first of all we approach the principals in a way that we tell them that we are presenting not meditation but we are presenting them the science of meditation. So this is nothing but a clubbing of science and spirituality. So thereby there is no chance of a coming of any religion. There is no question of involving any one religion into this science of meditation. This science of meditation has a very background scientific temper to it. This temper is attached to it. With it, it becomes as a technical tool to present ourselves. This scientific, whatever the scientific, nowadays there are many researches going on meditation. We can see that in Japanese, the Japanese university has given a very good advancement of what are the benefits of meditation. So in a similar wise, we approach to management side in such a way that they can get idea what are these scientific improvements of meditation. నెక్స్ట్ వచ్చేసేసి మీ ధ్యాన విద్యార్థి తరపు నుండి ఏమైనా మ్యాగజైన్ ఏమైనా ప్రింట్ చేశారా? ఎస్. ధ్యాన విద్యార్థి అనేది మరి మాస పత్రిక తెలుగులో మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మీరు చూడొచ్చు. ధ్యాన విద్యార్థి ఈ యొక్క మాస పత్రిక మనం లాస్ట్ ఇయర్ జనవరి అంటే 2011 జనవరి నుంచి స్టార్ట్ చేస్తూ ముఖ్యంగా పిల్లలకి ఈ యొక్క టెక్స్ట్ బుక్, సైన్స్ టెక్స్ట్ బుక్, మెడిటేషన్ సైన్స్ టెక్స్ట్ బుక్ కింద ఇది పిల్లలకు తీసుకెళ్ళడం జరిగింది. ఈ మ్యాగజైన్కి కావాల్సిన అన్ని ఆర్టికల్స్, దీనికి కావాల్సిన సబ్జెక్టు మనకి మన దగ్గర ఉన్న టీం దగ్గర నుంచి ఎంతో ఈజీగా మనకి అందించబడుతుంది. ఈ టీం ద్వారా ఎంతో మనం లబ్ధి పొందాం. సో ఈ యొక్క విద్యార్థులకి సైంటిఫిక్ ఫార్ములాస్ అనేది దీనిలో తెలుసుకోవడం జరుగుతుంది. ఎలా అయితే సైన్స్ బుక్ ఉందో, మ్యాథ్స్ బుక్ ఉందో, అలాగే దిస్ ఇస్ ఏ స్పిరిచువల్ టెక్స్ట్ బుక్, సైంటిఫిక్ టెక్స్ట్ బుక్ ఫర్ స్టూడెంట్స్.
We are also having the English version of this spiritual science by the name Spiritual Student. We have released it from the last two months. We are doing this magazine successfully. We are doing from the last few months, and we are also going into the market, commercial market, in the coming days. So our main intention is that this book should reach each and every student of this planet Earth, such that he gets away from all the what are the problems that he has arranged. He should be able to solve by himself. An individual should be able to solve by himself through the control of mind by the name Anapanasati meditation. The contact number for this Dhyan Vidyarthi movement is 9133 74 880. So you can contact at any time, not only for this meditation center here available, but we are also lending our services for teaching meditation to students, and whatever the youth category also we are lending our services. So anyone can contact us, and there is also our website dhyanvidyarthi.org. You can view our website whenever you want to view our magazines. Also there are also sample magazines there. You can also subscribe them. You can also present this book as a gift to your friends also. This meditation center by the name Dhyan Vidyarthi Pyramid Meditation Center is started in 2011 January. You can see this photo. His name is Dhyan Vidyarthi Srinivas. This person has he is the main implementation fellow. So he has implemented this his ideas to make this center fruitful. So from the last 1.5 years we are running this center. So all the students, this is an invitation, not only statewide but internationally. This is our invitation, heartful invitation to all of you, to our pyramid Dhyan Vidyarthi Pyramid Center. They can in English also. It is nothing but a spiritual student meditation center. You are all. It's our heartful welcome from our side to all of you, to all the students, to all the youth, and all the young blood who is running in this planet Earth. And the last person to whom I would love to share my heartful congratulations and heartful thanks to our Guru. He is the Brahmanshi Patriji. He is the main person who is running this background, all the background. So you can, you all know, he has made a lot of change in ourselves, and he is the main person who has been able to change this planet Earth by the name Anapanasati meditation. Yes, thank you.